అందరికీ ఈరోజైతే అంబరెల్లా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండి. ఇదైతే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నా. నేనైతే ఫస్ట్ లైనింగ్ ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటానండి. లాంగ్ ఫ్రాకులు డ్రెస్సులు కట్ చేయాలంటే మాత్రం చక్కగా ఇలా కింద కూర్చొని కట్ చేస్తానండి. టేబుల్ మీద అంత కన్వీనియంట్ అనిపించదు. ఓన్లీ బ్లౌజులు అయితే మిషన్ టేబుల్ మీద పెట్టుకొని కట్ చేసుకుంటాను నేను. లాంగ్ ఫ్రాక్లు అయితే ఇలా కూర్చొని కట్ చేసుకుంటేనే బాగుండిద్ది. ఈ క్లాత్ వచ్చేసేసి నెట్ క్లాత్ అండి. ఇప్పుడు దీనికైతే కాటన్ లైనింగ్ అయితే బాగోదని చెప్పేసి నేను క్రేఫ్ లైనింగ్ అయితే తెప్పించాను. ఈ క్రేఫ్ లైనింగ్ చక్కగా చాలా స్మూత్గా ఉండిద్ది కాబట్టి చాలా లుక్ వస్తుంది. ఈ కలర్లకి అయితే కరెక్ట్గా మ్యాచ్ అయ్యే లైనింగ్సే ఉండాలి. అటుగా ఇటుగా ఉన్నా కూడా బాగోదు. ఇంకా ఫైనల్గా అయితే లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత నేను ఆ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ మీద ఫోల్డ్ చేసేసి ఒక అంగుళం ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా అయితే పెడుతున్నానండి. ఎందుకంటే లైనింగ్ ఇలా నెట్ క్లాత్లు అప్పుడు మరీ లైనింగ్ కొంచెం తగ్గించి పెట్టినా కూడా డ్రెస్ అంత లుక్ రాదండి. సేమ్ కుడి ఎడంగా ఒక అంగుళం అరంగుళం తక్కువగా లైనింగ్ కంపల్సరీ ఉండాల్సిందే. నేనైతే ఇలాగే స్టిచ్చింగ్ చేస్తాను. ఫైనల్గా అయితే డ్రెస్ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో డ్రెస్సు. రెడీమేడ్ స్టైల్లో ఉంది. చాలా చాలా నీట్గా వచ్చింది. చాలా బాగుంది. నెట్ క్లాత్ అయినా సరే సూపర్ వచ్చిందండి. కొంచెం పొడవు చూడండి, పొడవు కూడా బాగా పెట్టాను. ఇంకా కింద అయితే జిగ్జాగ్ చేసేసా. ఈ డ్రెస్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్